చెప్పండి. గొర్రె చెప్పండి. బర్రె చెప్పాలి పెద్దగా. గొర్రె, బర్రె, బర్రె, గొర్రె, బర్రె. పెద్ద చెప్పండి. వీటిని తీసుకెళ్ళి మేపండి. సాయంత్రం వచ్చినాక మరి నువ్వు సాయంత్రం వచ్చినాక ఏం చేస్తున్నా? ఏముంది? ఏం చేయలేదు రా, గబగబా పనికి వెళ్తా, కొంచెం పచ్చడి చేసి వెళ్ళాను. ఎవడికి కావాలి? సీకూరలేదా? వాడిని కూర్చొని పట్టాలమ్మా, సరిపోయింది, ఇంకేం లేదు. ఉభయులు కష్టపడితే ఫలం దొరికిద్దని బైబిల్ చెప్తుంది. కష్టపడే ఆత్మ కావాలి. ఎప్పుడైతే కష్టపడతామో, ఎక్కడైతే కష్టం ఉంటుందో ఆ ఇల్లు అండి. నేను చెప్పే మాట ఏంటంటే సార్, ఆర్థికంగా చాలా కుటుంబాలు నలిగిపోతా ఉన్నాయి. ఆర్థికంగా మాకు ఏం బాధ లేదు అని చెప్పి చేలిపైకి ఎత్తాను చూద్దాం. 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం. మౌతు చదువు అమ్మ, ఏం కాదు, మందే మౌతు, ఎవరు అడగరు. నీ దేహమును, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. ఏం చేస్తారంటమ్మా? మాటల వలనంట కష్టాన్ని చెప్పాలి. మాటల వలన కష్టాన్ని వ్యర్థపరుచుకుంటున్నారంట. అన్న చెప్పండి. మాటల వలన కష్టాన్ని వ్యర్థపరుచుకున్నారంట అంటే ఏం చెప్పండి? మాటల వలన కష్టాన్ని వ్యర్థపరుచుకుంటుంది. అక్కడ రాసిందా లేదా? మళ్ళీ చదువమ్మా, సరిగ్గా చదువు. నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. మాటల వలన నీ కష్టమును ఏం వ్యర్థపరుచుకున్నావు అని అడుగుతున్నాడు భక్తుడు. మాటల వలన కష్టాన్ని వ్యర్థపరుచుకుంటారా? అమ్మా, వచ్చింది మన ఊరు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా మన ఊరు వచ్చిన వాళ్ళు అంటే అందరు నిద్రపోతున్నారా? ఎక్కడే ఉన్నారా? అయితే దేవుని స్తోత్రం. నీ మాటల వలన నీ కష్టాన్ని ఎలా వ్యర్థపరుచుకుంటావు అంటే అర్థం ఏంటి చెప్పండి? మన మాటలు చెప్తా, జాగ్రత్త కలిగించండి. పాపం చాలా మంచోడు. పొద్దున్న లేచాడు, ఎన్ని గంటలకి? 5 గంటలు లేచాడు. జాగ్రత్త వినాలమ్మా. 5 గంటలు లేచాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, అభిషేకించబడ్డాడు, ఆత్మ నింపబడ్డాడు, బైబిల్ చదువుకున్నాడు. పాపం వాళ్ళమ్మ నా కొడుకు పెద్దలు లేచాడని చెప్పేసి అందరూ అన్నం వండింది, కాఫీ పెట్టించింది, కాఫీ తాగాడు, అన్నం తిన్నాడు, టవల్ తీసుకుని భుజం వేసుకున్నాడు. ఇక పనికి పోతాను స్టార్ట్ చేశాడు. వాడికి కావాల్సిన టూల్ తీసుకుని పోతా ఉన్నాడు. అంతలోకి ఎదురొచ్చాడు. ఎరా మామ ఎక్కడికి వెళ్తున్నా? అరే ఇప్పుడు కాదు, సాయంత్రం వచ్చి మాట్లాడుకుందాం. అరే మా ఒక్క మనిషి రా. మరి మొన్న మాట్లాడింది చూడు, ఆ నెంబరు నాకు ఏ నెంబర్ రా? అదేరా మొన్న అక్కడ 4 రోజుల క్రితం అటు వెళ్ళాం కదా. ఇట్లా కూర్చో, ఫస్ట్ కూర్చో. ఆ రోజు మనం బడికి మీద వెళ్ళాం చూడు, బైక్ ఎక్కడిదిరా? అదే వాడి బైక్ తీసుకుని పోయాం కదరా. మొన్న పోయాం కదా. అవును, ఆ రోజు పోతున్నప్పుడు ఓకే అరే నేను కూడా తీసుకోలేదన్నప్పుడు. నువ్వు తీసుకోలేదా? నేను తీసుకోలే. అరే భలే పని చేసేవరా. ఆ నెంబర్ ఉన్నట్టయితే మనకు అసలు ఎట్లుంది తెలుసా? అక్కడ పోయి ఆ పని మాట్లాడుకొని లక్షలు సంపాదించేసేసి మనం పెళ్లి చేసుకుని అసలు ఎట్లుండే వాళ్ళు చేస్తాంట్రా. నిజమేరా, ఆ నెంబర్ ఉంటే భలే ఉంటుందిరా. ఇట్లా మాట్లాడుకునే 10 అయిపోయింది. ఎంత అయిందమ్మా? 10 అయిపోయింది. ఇప్పుడు బయలుదేరి సరే పోతే పనికి పోదాం చెప్పేసి పోయేలేకే, రే పనికి ఎన్ని గంటలకు వస్తావో? అయ్యో 10 అయిందా? మాటల చేత కష్టాన్ని వ్యర్థపరుచుకున్నటువంటి ఇదే. పనికి వెళ్ళేవాడు నీకు మాట్లాడకండి. అక్క ఎక్కడికి వెళ్తున్నా? నేను ప్రార్థనకి వెళ్తానమ్మా. ఒకసారి ఇట్లా
ఒక్కసారి ఇట్రా అమ్మా, నీకు తెలుసుగా మా సేవకుడి గురించి తెలిసిన, ఒకసారి ఇట్రా అమ్మా, ఏం కాదు, మీకు గాను ఉన్నాడు పెద్ద సేవకుడు. సరే ఏం చెప్పు, ఒకసారి అట్ట కూర్చో. అట్ట కూర్చోగానే కుర్చీ భలే ఉంటుంది. ఏందమ్మే కుర్చీ భలే ఉంది, ఎప్పుడు కొన్నా? అక్కడ కూర్చున్నాక కొంచెం చిక్కుడుకాయలు కొంచెం ఒలిసిపెట్టు. ఏం సంగతులు? ఇంకా ఏం లేదు, ఇదిగో ఈ చిక్కుడుకాయలు ఉలుతా, ఈ శనగపప్పు నోట్లు వేసుకుని తింటా ఉండు. కాఫీ పెట్టిస్తాను, కాఫీ తాగిన మధ్య వెళ్దాం. కాఫీ పెట్టే టైం 9 అయింది, చూసేది 9. ఇప్పుడు ఇంకేం పోతామా ప్రార్థనకి? ఏం కాదు, రోజు చేసే ప్రార్థనగా ఒక పని చేద్దామా, మనం ఇక్కడ ఉండి కాసేపు ప్రార్థన చేసుకుందామా అనుకుంటారు, కానీ అక్కడ కూడా ప్రార్థన చేసుకోరు. బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, నమ్మకంగా మార్చబడేవాడు, వాళ్ళ చేతుల కష్టాన్ని అనుభవించేవాడు నమ్మకంగా మార్చబడతాడు. నమ్మకంగా ఉండాలంటే నువ్వు కష్టపడాలి. ఇంట్లో పనికి వెళ్తున్నావు అని చెప్పావు కదా, పనికి లేదని తిరిగి వస్తే ఏమన్నా నిన్ను? మా నాన్న ఒక మాట చెప్పాడు, సరిగా చదువుకో, చదువుకోకపోతే పనికెళ్ళు. పనికెళ్ళే పని అయితే తిరిగి ఇంటికి రాబాక, పని చేయలేకుండా తిరిగి ఇంటికి రాబాక. ఇంటికి వచ్చావనుకో, చచ్చిపోతే పనికాడ చచ్చిపో, ఇంటికి వస్తే నేను చంపుతాను చెప్పేసి అన్నాడు. నాకు బాగా గుర్తు, నేను సాక్ష్యం చెప్తున్నాను. చదువుకుంటే బాగా చదువుకో, లేకపోతే పనికెళ్ళు. పనికెళ్తే నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, కరెంట్ పోయింది, మిషన్ పెట్టాను అని అన్నావి అనుకో, అక్కడ చచ్చిపో, ఇంటికి వస్తే నేను చంపుతాను. ఈరోజు అక్కడ చెప్పే తల్లిదండ్రులు ఎవరున్నారు? ఏందమ్మా మీ అబ్బాయి పనికి వల్ల వెళ్ళారయ్యా, కరెంట్ లేదంట. కరెంట్ 5 నిమిషాలు పోయింది, ఇందాకట్లాగా 5 నిమిషాలు పోయింది. మాడు ఒళ్ళు వంగదు. ఇంకా ఈ ఒళ్ళు వంగపోయి ఏం చేశాడు? పని మానేసేసాడు అంతే. జాగ్రత్త వహించాలమ్మా. ఈరోజు ఎందుకు నాకు ఈ మాటలు ప్రభు చెప్పమని చెప్పన్నాడు. నువ్వు ఎంత కష్టపడితే, ఉభయులు కష్టపడితే అంత ఆశీర్వాదం వస్తుంది. ఈ మాట తప్పంటే చెప్పండి మీరు. ఈ మాట తప్పైతే నేను చెప్తున్నా, నేను నమ్మేవాడిని కాదు, కానీ వాక్యం చెప్తున్నా కాబట్టి నేను నమ్ముతున్నాను. నువ్వు ఎంత కష్టపడితే అంత దీవించబడతావమ్మా. ఇదిగో వింటావా, అసలు నువ్వేమనుకుంటున్నావు? నేను ఒకప్పుడు ఏం విరగదీసాడో అప్పుడు బాగు చేసి, ఏం విరగదీసాడండి. ఒకప్పుడు నేను కష్టపడుతుంటే ఏమైందండి? ఏదది వెనక మళ్ళీ ఏదండి? సొల్లు మాటలు చెప్పొద్దు, చెప్పేవాళ్ళు కదా అసలు వినొద్దు మీరు. స్తోత్రం.